యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈహెచ్ఎం తరపున అలాగే మా కుటుంబం తరపున కూడా మీ అందరికీ శుభాలు. గత సంవత్సరంలో మనం అందరం చక్కగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విన్నాం. 66 కీర్తనలు ధ్యానం చేసుకున్నాం. మరి ఈ రోజు నుంచి 67వ కీర్తన ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని వాక్యాన్ని విందాం, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని యొక్క దయను పొందుకుందాం. ఎందుకంటే దినాలు గతించిపోతా ఉన్నాయి. హబక్కూకు ప్రవక్త అంటాడు, సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుమని. కాబట్టి మన జీవితము నూతనంగా ఉండాలంటే మనల్ని నూతన పరిచేది దేవుని వాక్యమే. మనకి క్రొత్త ఆలోచనలను, క్రొత్త తలంపులను, క్రొత్త ఉద్దేశాలను, మంచి వాటిని, మంచి ఈవులను ఇచ్చేది దేవుని వాక్యమే. ఎవరైతే దేవుని వాక్యమందు ఫలిస్తారో వారు నీటి వద్ద ఫలించే యోసేపు వంటి కొమ్మ వలె ఎదుగుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని అలక్ష్యం చేయవద్దు. ఈ సంవత్సరం బాగా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. ఈ స్తుతి నైవేద్య కార్యక్రమాలను కూడా మీరు నిత్యము చూస్తూ ఒకరికొకరు ప్రోత్సహించబడి మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు కూడా వాక్యాన్ని పంచినట్లు అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఎవరైతే ఇతరులకు కూడా పంచుతారో వారిని దేవుడు అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యంలోకి వెళదాం. 67వ కీర్తన మొదటి 3 వచనాలు ధ్యానం చేద్దాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదవు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మరొక్కసారి నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం నాయన. మరొక్కసారి నీ దాసుని ఇదో మరొక సంవత్సరం నీ దయా కిరీటాన్ని ధరింపు చేసుకుని ఇదో నీ దాసుని నూతనమైన ఆత్మతో నింపి నీ ప్రజలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుతున్నారు, దీవెన పొందుతున్నారు, ఉజ్జీవం పొందుతున్నారు. ప్రభువా, ప్రతిరోజు నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, మా పాదములకు త్రోవగా ఉంటుంది నాయన. మరొకసారి నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. భూమి మీద దేవుని మార్గాలు తెలియపరచాలి అంటే అది ఎవరు తెలియపరుస్తారు? దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డలే భూమి మీద దేవుని మార్గాలు ఏంటో తెలియపరచాలి. భూదిగంతాల వరకు నాకు మీరు సాక్షులై ఉండండి అన్న దేవుని మాటను ఎవరైతే అర్థం చేసుకుని సువార్తను ప్రకటిస్తారో, అనేక మంది కోసం ప్రార్థన చేస్తారో, వాక్యాన్ని ప్రచురం చేస్తారో, దేవుని వాక్యము దేవుడు ఎత్తబడుటకు ఎవరైతే వారి జీవితాన్ని పణంగా పెడతారో, దైవ సేవకులను ప్రోత్సహించి వారి ద్వారా వచ్చే వాక్యాన్ని కూడా ఇతరులకు యూట్యూబ్ ద్వారా ఇతరులకు కూడా పంచుతారో వారందరూ కూడా భూమి మీద దేవుని మార్గాల్ని తెలియపరిచేవారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. దేవుడు అన్యజనులకి రక్షణ సువార్తను ప్రకటించమని మరి పాత నిబంధన గ్రంథంలో కూడా ఇక్కడ రాస్తున్నాడు.
మరి క్రొత్త నిబంధనలు అయితే ఆజ్ఞగా ఇచ్చారు. మీరు ఎలాగైతే శిష్యులుగా మారారో మీరు కూడా సువార్త ప్రకటించి ఎవరైతే మారుతారో వారిని శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి మాటలు ప్రభువారు చెప్పి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమవుతూ శిష్యులకు గొప్ప బాధ్యతను అప్పగించారు. ఆనాటి ఆ 12 మంది శిష్యులు అంటే అక్కడ 11 మంది వస్తారు. ఆ తర్వాత మత్తీయ అనే శిష్యుని కూడా ఎన్నుకుంటారు. ఈ 12 మంది ఆ తర్వాత వచ్చిన అపోస్తులైన పౌలు వీరందరూ కూడా భూ దిగంతాల వరకు త్యాగంతో కష్టపడి ప్రయాసపడి రాత్రనక పగలనక రక్షణ సువార్తను అన్యజనులందరికీ తెలియపరచడాన్ని బట్టే ఈ రోజున మనము రక్షణ పొందాం. మరి మన బాధ్యత కూడా ఏంటంటే భూమి మీద దేవుని మార్గాలను తెలియపరచడానికి, అన్యజనులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి, రక్షణను గూర్చి తెలియజెప్పడానికి నీవు నేను కూడా సాధనము కావాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు తెలియపరచబడేటట్లుగా చేయాలంటే దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. మనము ఊరికనే వెళితే దేవుని మార్గాలు మనం తెలియపరచలేము. రెండోది, అన్యజనులకు రక్షణ సువార్త ప్రకటించడానికి అర్థం కాదు. మన మీద దేవుని యొక్క ప్రకాశము, దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం చెప్పే భూమి మీద దేవుని మార్గాలు ఏమవుతాయంటే తెలుస్తాయి ప్రజలకి. అన్యులకు రక్షణ సువార్త అందించడానికి కూడా మనం దీవెన పొందాలి. దేవుని కరుణను పొందుకొని మనం దీవెన పొందినప్పుడు మన మాటలు కూడా మనం దీవెన పొందాం కాబట్టి, దేవుని నమ్ముకున్న తర్వాత మన పరిస్థితులు మారాయి కాబట్టి ఇతరులు కూడా అన్యులు కూడా నీవు చెప్పే దేవుని సువార్తను వారు వింటారు. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు, ఫలింపచేసే దేవుడు. భూమి మీద నరులను చేసినప్పుడే దేవుడు ఆశీర్వాదం పొందాలని పలికిన దేవుడు. కాబట్టి ఏ ఒక్కరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారి ఈతి బాధలన్నిటి నుంచి కూడా విడుదల పొంది శాంతిని పొందుకోవడమే కాకుండా ఈ లోకంలో వారు దీవెన పొందుతారు, దేవుని కరుణను పొందుకుంటారు. వారు దేవుని మాటలు చెప్పినప్పుడు భూమి మీద దేవుని మార్గాలు తెలియపరచబడతాయి. అన్యజనులందరికీ దేవుని యొక్క రక్షణను గూర్చి తెలియబడుతుంది. అంతేకాదు రెండో మాట ఏంటంటే ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క ముఖములో ఉండే ఆ తేజస్సు, ఆ వెలుగు నీవు నేను పొందుకోవాలంటే ఏం చేయాలంటే ప్రార్థన, వాక్యము, ఈ రెండు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా సహవాసం కలిగి జీవిస్తామో ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వు వెలిగితే నువ్వు లోకానికి వెలుగుగా మార్చబడతావు. అర్థమైందా? దేవుడు ఏమంటాడంటే నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారం మీరును కూడా లోకానికి వెలుగై ఉండండి. హల్లెలూయా. మనం వెలుగుగా ఎప్పుడు మార్చబడతామంటే వెలుగై ఉన్న దేవునితో, ప్రియమైన యేసుతో నిత్యము సహవాసం కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనము లోకానికి వెలుగునివ్వగలుగుతాం, అన్య జనాంగానికి రక్షణ అందించగలుగుతాం. ప్రియమైన వారలారా, దేవునితో సహవాసం చేసే వ్యక్తి దేవుని వలె పరిశుద్ధుడిగా మారతాడు. ఆ వెలుగు భూమి మీద ప్రకాశింపబడినట్లుగా నీవు ఇతరులకు వెలుగునిచ్చే వ్యక్తిగా మార్చబడతావు. అందుకని అంటున్నాడు ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక అంటున్నాడు. 3వ వచనం, దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదవు, భూమి మీద ఉన్న జనములను ఏలేదవు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని వెలుగుని పొందుకుంటామో ఆ వెలుగును బట్టి దేవుడు మనల్ని వెలిగించినట్లుగా లోకములో ఉండే ప్రజలందరినీ నీ ద్వారా నా ద్వారా దేవుని బిడ్డలందరి ద్వారా వెలిగిస్తాడు. అప్పుడు దేవుణ్ణి అందరూ స్తుతిస్తారు. హల్లెలూయా. సర్వజనములారా, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి అన్న మాట నెరవేర్చబడాలంటే క్రైస్తవులు వెలుగుగా మారాలి. ఆ వెలుగు భూమి మీద ప్రకాశింపబడాలి. భూ ప్రజలందరి మీద ఆ వెలుగు ప్రకాశింపబడినప్పుడు వారందరూ దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని నామాన్ని మహింపరుస్తారు. నిజంగానే దేవుడు న్యాయమును బట్టి జనాలకు తీర్పు తీరుస్తాడు.
దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటారో న్యాయము, నీతి, సత్యాన్ని అవలంబిస్తారు. మనుషులు పవిత్రతను కలిగి జీవిస్తారు. దేవుడు వారికి మంచి తీర్పునిస్తాడు అండి. దేవుడు న్యాయం తీరుస్తాడు. అంతేకాదు భూమి మీద ఉన్న జనులను నీవు ఏలేదు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని రాజ్యానికి వస్తారనమాట. చీకటిలో నుంచి వెలుగులోనికి, భూమి మీద దేవుని మార్గాలను తెలుసుకొని అండి దేవుని యొక్క రక్షణను గూర్చి, ఆ రక్షణ యొక్క విలువను గూర్చి తెలుసుకున్న ప్రజలు దేవుని రాజ్య వారసులు అవుతారు, వెలుగు సంబంధులు అవుతారు. వారిని దేవుడే ఏలుతాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడిని నమ్ముకున్న మనల్ని మన ప్రభు అంటే ఏలువాడు. ప్రభుకి మనం అధికారం ఇచ్చాం. ఆయనే నా ప్రభు అని, రక్షకుడని గ్రహించి ఆయన ఏలుబడిలో మనం ఉన్నాం. అందుకనే ఈ రోజున మనం శాంతిని పొందుకున్నాం, సమాధానాన్ని పొందుకున్నాం. లోకం ఎంత గలిబిలిగా ఉన్నా, భయంకరంగా ఉన్నా క్రైస్తవులకు శాంతి ఉంది. ఎందుకంటే మనం వెలుగు సంబంధులము. హల్లెలూయా. ఆ వెలుగు సంబంధులుగా ప్రజలందరూ మారాలంటే నీవు వెలుగుగా మారి నీ సువార్తను ప్రకటించినప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆ రాజ్యాన్ని యేసయ్య ఏలుతాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడుతున్నావు ప్రభా. ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు ఈ సంవత్సరము నిత్య సువార్తను ప్రకటిస్తూ నిత్యము ప్రతి దినము సద్వినియోగం చేసుకుని, దినాలు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి అజ్ఞానంలోనే కాకుండా జ్ఞానులోనే మలుచుకుంటూ నీ వాక్యానికి లోబడి, నీ వాక్యాన్ని అవలంబిస్తూ వెలుగుగా మారి నీతో మంచి సహవాసమును కలిగి జీవించి వారి సాక్ష్యము, వారి యొక్క జీవితం ఒక సాక్ష్యముగా, ఒక కరపత్రిగా మారి అనేక మంది భూ ప్రజలకు, అన్యజనులకు సువార్తను ప్రకటించి వారిని రక్షణలో నడిపి దేవుని రాజ్య సంబంధులుగా మార్చుదురు గాక. ఈ వాక్యం ప్రతి బిడ్డను బలముగా ఈ సంవత్సరంలో వాడుకోమని, నిత్యము నిండైన దీవులతో నింపమని, శాంతి సమాధానాలు కలిగిన దేవుని రాజ్యానికి అనేక మంది వారసులుగా చేయుటకు, అనేక మంది ప్రభువా వాడబడుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వరలక్ష్మి గారిని, రవి గారిని, పార్వతి గారిని, గణేష్ గారిని, ఎస్తేర్ గారిని, శ్రీను గారిని, అలాగే బాప్తిస్మం పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశ, సత్యనారాయణ గారు, పాపమ్మ గారు, భవానీ గారు, సత్యనారాయణ గారు, నీలం దేవి గారు, ఎర్ర వెంకటేశ్వరరావు గారు, బుల్లియమ్మ గారు, స్టీవెన్ గారు, హెప్సిబా గారు, పద్మావతి గారు, శ్రీరామ్ గారు, మంగతాయారు గారు, సుజాత గారు, సత్యనారాయణ గారు, సూర్యకుమారి గారు, కనక గారు, ఓరుగంటి అమ్మాచి గారు, ఓరుగంటి చెంటమ్మ గారు, బి లక్ష్మి గారు, బిందు గారు, చామంతులు చంద్రశేఖరరావు గారు, వీరందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఇంకా వీరి జీవితంలో అన్ని విషయములలోనూ, ఆత్మీయ జీవితంలోనూ, శారీరకంగాను, ఆర్థికంగాను, మానసికంగాను అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ప్రతిఫలం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే, అలాగే హ్యాపీ సాల్వేషన్ డే. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. వ్యక్తులను బట్టి మారదు, కాలాన్ని బట్టి అది మారదు, స్థితిని బట్టి అది మారదు, నీ స్థితిని మార్చగల ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ. జగతిలో ప్రేమే శాశ్వతము, అది యేసుక్రీస్తు ప్రేమ.